హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. సో గ్రేడ్ 4 హెమరాయిడ్స్, ప్రొలాప్స్డ్ థ్రాంబోస్డ్ హెమరాయిడ్స్తో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఓనస్కి వచ్చారు విజయ్ కుమార్ గారు. సో ఆయన ద్వారానే తెలుసుకుందాం అసలు ప్రాబ్లం ఏమై ఉండే, ఎలా దాన్ని ట్రీట్మెంట్ చేశాము, ప్రస్తుతం ఆయనకి ఎలా ఉంది అని. సో హాయ్ సార్. అవునండి, డాక్టర్ రఘుతేజ్ గారు అటెండ్ అయ్యారు నా యొక్క ప్రాబ్లంకి. యాక్చువల్లీ నేను ఫర్ ద లాస్ట్ 20 years ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్. సో ఇంత ముందర డాక్టర్స్ కన్సల్ట్ చేశాను కానీ నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. అయితే ఎప్పుడైతే ఇది సీరియస్ అయిపోయిందో ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చింది. బాలరాజు నాయుడు గారు ఓనస్ హాస్పిటల్స్, మనకు బాగా తెలిసిన హాస్పిటల్స్, ఇక్కడికి వచ్చాను. వస్తే వాళ్ళు ఇక్కడ రఘుతేజ్ గారు అటెండ్ అయ్యారు నాకు. వన్ డే 18th వాళ్ళు సర్జరీ చేశారు. చేసిన తర్వాత నాకు 19th నాకు ఐ గాట్ కంఫర్ట్. సో టుడే ఐఎమ్ ఫైన్. సో లేజర్ ద్వారా చేసాము. గ్రేడ్ 4 ఆల్మోస్ట్ చాలా ప్రొలాప్స్డ్గా ఉండే హెమరాయిడ్స్ లేజర్ ద్వారా ట్రీట్మెంట్ అయింది. ప్రస్తుతానికి పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్ ప్లాన్ చేస్తున్నాము. వితిన్ 1 డేలో 1 full డే ఉన్నారు అండ్ సెకండ్ డే ఈరోజు హాఫ్ డే ఉంటున్నారు. ఆల్మోస్ట్ 2 days అనుకోండి. 2 daysలో ఈజ్ క్వైట్ కంఫర్టబుల్. సో అది లేజర్ యొక్క ఇంపార్టెన్స్. నార్మల్గా కట్ పదార్థంలో ఆ ఓపెన్ సర్జరీ లాగా చేస్తుంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది. బట్ లేజర్ ద్వారా ఒక బెనిఫిట్ ఏముంటుందంటే పేషెంట్ ఈజీలీ డిశ్చార్జ్ అవ్వడం, నొప్పి తక్కువ ఉండడం, బ్లీడింగ్ తక్కువ ఉండడం వల్ల కొంచెం తొందరగా డిశ్చార్జ్ అయ్యి కంఫర్ట్ ఎక్కువగా ఉండే అదొక లగ్జరీ లాగా ఉంటుంది సర్జికల్ పార్ట్లో చూస్తుంటే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు డెఫినెట్లీ ఎనీ టైం నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.